హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి పులుసు రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నా. ఈ రెసిపీ వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీలోకి ముందుగా లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక వంకాయ తీసుకుని వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వీటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించినటువంటి పచ్చిమిరకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు వేసుకుని ఇంకొక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జు కింద తీసుకుని మనం నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్నటువంటి వంకాయ పచ్చిమిరకాయ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి. ఒక ఆనియన్ అలాగే కొంచెం కొత్తిమీరని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చూసుకుని మొత్తం ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీ పచ్చిపులుసు రెసిపీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జయాస్ కిచెన్.